ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. చేయబడిన దేవుని వాగ్దానము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశముకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అబ్రహాము పేరు మొదట అబ్రాముగా పిలువబడింది. తండ్రి విగ్రహాలను తయారు చేస్తుంటే అబ్రాము వాటిని అమ్మేవాడు. ఆ విధంగా అబ్రాము జీవితం కొనసాగుతూ ఉండగా ఒకరోజు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను చూపించే దేశమునకు వెళ్ళుము, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పడం జరిగింది. విగ్రహాలు అమ్ముకోవడం మాత్రమే తెలిసిన అబ్రాముకు ప్రత్యక్షమైన ఆ దేవుడు ఎవరో తెలియదు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అంతకన్నా తెలియదు. బయలుదేరమన్నాడు తప్ప ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. అదే మనమైతే దేవునిని ఎన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళమో. కానీ అబ్రహాము మారు మాట్లాడలేదు. ఆయన నిజంగా దేవుడో కాదో పరీక్షించను లేదు. కానీ దేవుని పిలుపునకు లోబడి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని వాడిని ఏమంటారు? పిచ్చోడు అని అంటారు. అయినా అబ్రాము విశ్వాసముతో ప్రయాణం సాగించాడు. ఆ దినమున ప్రారంభమైన అతని విశ్వాస ప్రయాణం అతనిని ఎంత ఎత్తుకు చేర్చింది అంటే, భూమి యొక్క సమస్త వంశములు ఆయన యందు ఆశీర్వదించబడ్డాయి. మీ తండ్రి ఎవరు అని ఎవరిని అడిగినా చెప్పే సమాధానం అబ్రహాము వంశము అని, తండ్రి అయిన అబ్రహాము అని. అంతేకాదు, యేసుక్రీస్తు వారు వచ్చిన వంశము కూడా అదే. ఆ వంశములన్నీ ఆశీర్వదించబడ్డాయి. దీనికి అంతటికి కారణము అబ్రహాము యొక్క విశ్వాసమే. అతని విశ్వాసమే అతనిని విశ్వాసులకు తండ్రిగా చేసింది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం విశ్వసించలేకపోతున్నాం. ఆయనపై ఆధారపడలేకపోతున్నాం. అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలను అనుభవించలేకపోతున్నాం. విధేయులుగా ఉండలేకపోతున్నాం. ఇక నుండి అయినా ప్రతి పరిస్థితి యందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం. ఆయన చిత్తానికి లోబడి ఆయన అనుగ్రహించు ఆశీర్వాదాలను జీవితాంతము పొందుకుందాం. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీ యందు విశ్వాసము కలిగి అబ్రాహాము వలె నాయన నీ మీద నిరీక్షణతో సాగిపోయే బ్రతుకును ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఉంచండి. ప్రార్థన వస్తుకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలను అక్కరతలను తీర్చండి. ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులతో ఉండగా వారిని మీరే ఆదరించండి, కనికరించండి, కృప చూపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.